ఎస్ ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్కు షాక్ ఇస్తూ కూడా నిన్న ఫిలిం ఛాంబర్ అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంది. ఒక సంచలన నిర్ణయం అని చెప్పాలి. అయితే దీనివల్ల ఎంప్లాయీస్ ఎంతమంది ఎఫెక్ట్ అవబోతున్నారు, ఎంప్లాయీస్ ఫిలిం ఫెడరేషన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి, దీని మీద వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, దీని మీద మాట్లాడేందుకు మనతో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని మనతో ఉన్నారు. అనిల్ గారు, అంటే మీరు 30% వేతన పెంపు అనేది మీరు ఆశించారు, ఎంతో కొంత వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు, అంత రాకపోయినా సరే. బట్ ఒక నిర్ణయం అనేది నిన్న వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఒకటే అండి, మేము అడిగింది అయితే మేము న్యాయబద్ధంగా అడిగామని మేము భావించాము. కానీ వారు సంప్రదింపులు చేస్తారనుకున్నాం. కానీ వారు కూడా ఇలా అసలు ఫెడరేషనే వద్దు, మేము కొత్త కార్మికులు ఆహ్వానిస్తాం అనేది ఎప్పటి నుంచో వారు అంటానే ఉంటారని మేము భావిస్తున్నాం. దానివల్ల ఏమి ఉపయోగం ఉండదని మేము భావిస్తాం. మీరు ఒకటే ఆలోచించేయండి, ఈరోజు స్కిల్ వర్కర్స్ లేనిది ఈరోజు ఇంత సినిమాలు జాతీయ స్థాయిలో మన తెలుగు సినిమా వెళ్ళిందంటే ఈ తెలుగు సినీ వర్కర్స్ లేకుండానే వెళ్ళిందని మీరు భావిస్తారా? స్కిల్ లేకుండానే ఇన్ని సినిమాలు ఇంత జాతీయ స్థాయికి వెళ్ళాయంటారా? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే స్కిల్ వర్కర్స్ ఉన్నారంటే ఏ యూనియన్ ఆహ్వానించదు, ప్రతి ఒక్క యూనియన్ ఆహ్వానిస్తుంది, స్కిల్ డెవలప్ చేస్తుంది, దాని ప్రకారం చేస్తుంది. లేదు ఇంకా స్కిల్ కావాలని వాళ్ళు అనుకున్నప్పుడు ఛాంబర్ ద్వారా మేము ఇదిగో ఈ కొత్త కెమెరా వచ్చింది, కొత్త టెక్నీషియన్ మేము ఇలా తయారు చేద్దాం అనుకున్నాం, మాకు ఇటువంటి టెక్నీషియన్ కావాలని చెప్పేసి మీరు పెట్టండి క్యాంపులు. ఇక్కడ ఎవరైనా సరే ఏ సంస్థ అయినా సరే క్యాంపులు పెడుతుంది, ఒక నైపుణ్యం కోసం క్యాంపులు పెడతారు. అటువంటి క్యాంపులు మీరు ఎప్పుడు పెట్టారా? మీరు పెడితే పలానా వాళ్ళు మీరు ఏమన్నా మా యూనియన్లో చేర్చుకోండి అని చెప్తే మేము చేర్చుకోలేదా? ఇటువంటి ఏమీ లేకుండా కొత్త వాళ్ళని చేర్చుకుంటామంటే మీరు కూడా పరిదోపిడి చేస్తున్నారని మేము భావిస్తామండి. ఈరోజు మమ్మల్ని వాడుకున్నారు, రేపేదో పేపర్ యాడ్ వేస్తారు, కొత్త సినిమా కొత్త ఏదో సినిమాలో ఏదో చేయొచ్చు అనుకుని కొంత వస్తారు, వారినంతా పని దోపిడీ చేస్తారు. మీరు అన్నారు 1000 రూపాయలకి పనిచేస్తారని. ఈరోజు అడ్డ మీద పనిచేసే ఒక కూలీలకు కూడా 1000 రూపాయలు ఉంటలేదండి. ఎందుకంటే వారు 8 hours పనిచేస్తే వారి శ్రమకు తగ్గట్టు పని చేసుకుంటూ ఉంటారు. మనకి ఈరోజు 6 to 6 అంటే మనం 4 లేసి వెళ్తామండి. మీకు తెలుసు బాగా. ఏదో పైన మాట్లాడతారు, ప్రాక్టికల్గా ఆలోచించేయండి. ఎవరైనా సరే 4 వెళ్తే కానీ 6 కెమెరా ఆన్ చేయలేం, అలాగే 6 పేకప్ అయితే కానీ 9 ఇంటికి రాలేం. కానీ ఎన్ని గంటలు అవుతుందో ఆలోచించండి. అయినా సరే మన ప్రొడ్యూసర్లు మన సినిమా మన పరిశ్రమ అనుకొని పనిచేస్తారు. ఎందుకంటే ఈ తెలుగు పరిశ్రమలో పనిచేసే వారికి వేరే పని చేయడం చేత కాదు, తెలియదు. ఎందుకంటే ఈ కళావంతులను నమ్ముకున్నవారు ఈ సినిమా కోసమే కష్టపడతారు తప్ప వాళ్ళకి ఎటువంటి రాజకీయాలు తెలియవు, ఎటువంటి ఏమీ తెలియదు. పొద్దున వెళ్తే సాయంత్రం రావడం, ఇంట్లో కాసేపు కూర్చోవడం, మళ్ళీ మార్నింగ్ షూటింగ్కి వెళ్ళటం, ఇటువంటి పనులే తప్ప వేరే ఏమి తెలియదు వాళ్ళకి. దయచేసి ఇటువంటిది డైవర్షన్ పాలసీ అనేది మీరు మానుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదన్నా సరే చర్చలకి పిలిచి ఇండస్ట్రీని కాపాడతారని మేము భావిస్తున్నాం తప్ప ఇలా లేనిపోయిన అపోహలు సృష్టించి మా యూనియన్ కార్మికులైతే మేము సంఘటితంగా చాలా పటిష్టంగా ఉన్నామండి. యూనియన్ కార్మికులు కాకుండా వేరే వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు ఎలా వస్తారో కూడా మేము కూడా చూస్తాం. కానీ ఈరోజు లేబర్ కమిషనర్ గారు ఒక సమన్వయం పాటించండి, మీరు రండి చర్చలకు అని చెప్పారు వారి సమక్షంలో. ఎందుకంటే ఏ లేబర్ కమిషనర్ గారైనా ఏ ప్రభుత్వం అయినా కార్మికులకు అండగా ఉంటుంది. కానీ అదేమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడి ఒక సయోధ్యగా చేసుకోవాలి తప్ప మేము ఎవరైనా బయట వాళ్ళు తీసుకొస్తామంటే మేము అదే చెప్పేది. బయట వాళ్ళు ఎలా తెస్తారు? బయట వాళ్ళు తెస్తే రేపు కూడా వారిని కూడా శ్రమ దోపిడీ చేయాలని గ్యారంటీ ఏంది? అంటే వేతనాలు అడిగితే కొత్త వాళ్ళని తీసుకొస్తాం. ఇది ఎంతవరకు సమంజసం? మేము ఒకటే భావిస్తున్నాం, ఇప్పుడు కూడా మాకేమీ ఆవేశం లేదు. ఒక ఇంట్లో ఆవేశాలనే ఉంటాయి. ఒక తండ్రి పాత్రలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారు కూడా అలా ఆవేశంతో ఏదో మాట్లాడారని చెప్పి భావిస్తాం. ఏదైనా సరే చర్చలతో ముగిస్తాయి అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఒకటండి, వాళ్ళు చర్చల దశలో ఉండంగానే లేబర్ కమిషనర్ దృష్టిలో ఉండంగానే మీరు ఒక లెటర్ విడుదల చేశారు, 30% ఇస్తేనే మేము పనిచేస్తామని చెప్పి అంచారు. దాని మీద వాళ్ళకి అబ్జెక్షన్ చెప్తున్నారు. బట్ సేమ్ టైం ప్రొడ్యూసర్లు కొంతమంది వచ్చి 30% ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసి మీకు లెటర్లు ఇచ్చారు. సో దీన్ని ఎలా చూస్తారు? సార్, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నామండి. ఇది మేము ఇప్పుడు రాత్రి కాదు, వారు తప్పుడు సమాచారం ఇస్తున్నారు బయటికి, మీడియా వారికి కానీ పెద్దలకు కానీ అందరికి కూడా. మేము మార్చి 22వ తేదీ లెటర్ ఇచ్చాము, జూన్ 17వ తేదీ లెటర్ ఇచ్చాము, జూలై 17వ తేదీ లెటర్ ఇచ్చాము, 29వ తేదీ లెటర్ ఇచ్చాము. ఛాంబర్లో సంప్రదింపులు చేసాము. ఒకసారి వారే 1 నెల టైం అడిగారు. ఆ తర్వాత వారే లేబర్ ఆఫీస్కి వెళ్ళారు. ఎవరైనా కార్మికులు న్యాయం చేయమని కార్మికులు వెళ్తారు, కానీ వారు వెళ్ళారు. అయినా సరే మన లేబర్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక 2-3 మీటింగులు జరిగాయి. వారు ఆగస్టు 1 నుంచి మేము వేతనాలు మాకు పెంచాలని చెప్పాము. తర్వాత మళ్ళీ 1కి ఒక 2 రోజులు టైం అడిగారు, 2 రోజులు ఇచ్చాము. ఇవ్వని పక్షంలోనే మేము షూటింగ్కి రాము అని ఎక్కడ అనలేదండి. 30% ఎవరిస్తే వారికి షెడ్యూళ్ళు, వారి కాల్ షీట్లు ఉంటాయి కాబట్టి ఎవరికి అన్యాయం జరగకూడదని మేము దాని ప్రకారం లెటర్ ఇచ్చిన వాళ్ళందరికీ వెళ్ళామే తప్ప ఎవరికి రాను అనలేదండి. డైరెక్ట్గా వచ్చి ఫెడరేషన్ ఆఫీస్కి వచ్చారు, లెటర్ ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి షూటింగ్ జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఇవ్వని వాళ్ళకి మాత్రం మేము రామని చెప్పాము. రాము అన్నప్పుడు కనీసం పిలిచి మాట్లాడకుండా మేము లేకపోతే మీరు లేరు అనే భావంతోనే ఉన్నారు తప్ప మన వర్కర్స్, మనం ఇండస్ట్రీ, మనం ఉన్నాము కొత్తగా, వాళ్ళు ఎప్పటి నుంచో మనతోనే ఉన్నారనే ఒక సయోధ్యగా మాట్లాడే వాళ్ళు అక్కడ లేరని నేను భావిస్తున్నానండి. అంటే ఒకవేళ చర్చలతోనే మీరు ఈ సాల్వ్ అవుతుందని చెప్పేసి అన్నారు, కాకపోతే లీగల్గా వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందో, మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? అది ఈరోజు లేబర్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ని బట్టి మా తదుపరి ఇప్పుడు, ఎందుకంటే కమిషనర్ గారు కూడా ఇప్పుడు డైలీ వర్కర్స్ అంటే ఒక లైట్ మెన్ టెక్నీషియన్స్ అన్నీ అందరూ ఉంటారు కాబట్టి 13 యూనియన్లు ఉంటాయి కాబట్టి ఆ 13 యూనియన్ల వాళ్ళని పిలిచారు.
వారితో సంప్రదింపులు అయిన తర్వాత సయోధ్యగా ఇక్కడ అయిపోతుంది, లేదంటే మా కార్యాచరణ ప్రకటిస్తామండి. ఒకటండి చిన్న చిన్న జీతాలు ఉండే వాళ్ళకి పెంచేందుకు సిద్ధం, కానీ భారీ శాలరీస్ ఉన్నాయి వాళ్ళకి 30% ఇస్తే మాకు బర్డెన్ అవుతుంది అనేది ప్రధానంగా వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్న మాట. అది ఎంతవరకు కరెక్ట్, నిజమేనంటారు ఎట్లాగా? సార్ అటువంటి ఏమైనా ఉంటే నేను అదే చెప్పేది, డే 1 నుంచి నేను చెప్తుంది అదే. మన సినిమా ఇండస్ట్రీ కూడా బాగలేదన్న విషయం మాకు తెలుసు, ఎందుకంటే మేము వారితో ప్రతిరోజు క్యారీ చేస్తాం కాబట్టి ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి ఎలా ఉందనేది మాకు కూడా తెలుసు. ఒక కుటుంబంలో చాలా కష్ట నష్టాలు ఉంటాయి, కూర్చొని మాట్లాడుకోవాలి. వారు అన్నారు మేము కొందరికి ఎక్కువ ఇస్తున్నాము అని, మేము డైలీ వర్కర్స్కి మేము వ్యతిరేకం కాదు అన్నారు. మీరు దేనికి వ్యతిరేకం కాదు, దేనికి వ్యతిరేకం అనేది మా ముందు పెట్టి కొంచెం ఇది మాకు ఇది ఉంది, ఈ ప్రాబ్లం ఉందని చెప్పి మాట్లాడితే ఒకరోజు కాదు 2వ రోజు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఒక్కొక్క మెట్టు తగ్గొట్టుకొని వెళ్ళాలి తప్ప నేను మొత్తానికి మూకమ్మడిగా పెట్టేసి నాకు ఇద్దేలితే అద్దేలిద్ది అన్నట్టుగా ఏదో మెలకమెలకగా మాట్లాడతారు తప్ప ఒక సాల్వేషన్ పద్ధతిలో ఒక ఇండస్ట్రీ మళ్ళీ షూటింగ్లు ఆగకూడదు, పనిలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరే అన్నారు ఎక్కువగా ఉంది అని. ఆ ఎక్కువగా ఉన్న యూనియన్లు ఏదో చెప్పండి. ఫస్ట్ మీరు అసలు ఏం పెంచుతారో చెప్పి ఆ డైలీ వర్కర్స్ యూనియన్ పనిలోకి తీసుకెళ్ళండి. ఆ రెండు యూనియన్లు ఏవైతే 2-3 యూనియన్లు ఏమున్నాయో మీరు అంటున్నారో ఎక్కువ ఉన్నాయో ఆ పేమెంట్ల విషయంలో మేము కూడా సహకరిస్తామని చెప్పి సభాముఖంగా చెప్పాం. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం మీ ద్వారా అటువంటిది ఏదైనా ఎక్కువగా ఇస్తున్నామని చెప్పి మీరు భావిస్తే మీరు ఛాంబర్లో చర్చల్లో పిలిస్తే ఆ ఒక్కొక్క యూనియన్ పిలిచి తర్వాత క్లోజ్ చేద్దాం. మేము దాన్ని సహకరిస్తామని చెప్పాం. మేము దానికి ఎప్పుడైనా సరే మీరు బాగుండాలి మేము బాగుండాలి దూరంలో వెళ్తాం తప్ప మాకు ఎటువంటి కక్ష సాధింపులు కానీ మాకు లేవు, మీకున్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. మాకు అదే అవమానం. పిలిచి మాట్లాడకుండా తండ్రి పాత్ర ఉండే మీరు కూడా పిలిచి మాట్లాడకుండా ఎక్కడెక్కడో పెట్టేసి లేనిపోయిన మాటలు చెప్పి అక్కడ జరిగేది ఒకటి జరగని మాటలన్నీ చెప్పేసి మీ లబ్ధి కోసం మీరు చేస్తున్నారు తప్ప మీ అంతర్గత పూరిని మా కార్మికుల మీద రుత్తున్నారు మేము భావిస్తున్నాం. ఒకటండి, ఇన్ని వందల సినిమాలకు ఇంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ ఉండడం వల్ల మేము తీసుకుంటాము పని చేసుకుంటాం అంటున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా, కేవలం మాటలు ఎవరికైనా? సార్ మరి అక్కడ వారు ఏ ఉద్దేశంతో అన్నారు, మరి వారి టాలెంట్ ఏంటో మాకు తెలియదు. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎవరైనా వస్తారండి, ఎందుకంటే సినిమా అనగానే ఒక సినిమా హీరోతో ఫోటో దిగొచ్చు లేకపోతే ఇంకోటి దిగొచ్చు అని చెప్పి వస్తారు. వారిని కూడా ఇలాగే ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్ కావాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది, ఒక లైట్ మెను కెమెరా ఇవన్నీ కావాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది, ఏం జరిగింది, ఇవన్నీ ఆచరణ సాధ్యంగానే మేము భావిస్తాం. ఒకవేళ అలా తీసుకొస్తే దాన్ని ఎలా చేయాలి, మేము ఎలా కార్యాచరణ చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి, ఒక లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం తప్ప ఇప్పటికిప్పుడైతే ఏదైనా సరే మేము ఒక కుటుంబంగానే భావిస్తాం. ఛాంబర్ వాళ్ళు పిలిచి మాట్లాడతారని భావిస్తాం. సమస్య పరిష్కారం అయిద్దని ఈ రోజు అయితే భావిస్తున్నాం. ఇక తదుపరి అయితే వారు చెప్పే నిర్ణయాలను బట్టి మా నిర్ణయం ఉంటుందని తెలియజేస్తున్నాం. సో ఇది అనిల్ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ అనగానే చాలామంది వస్తూ ఉంటారు, కానీ పని దోపిడీకి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ఇంట్లో సమస్య వచ్చింది కాబట్టి దాన్ని కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన కాంట్రవర్సీని కూడా ఇదే రకంగా తాము సాల్వ్ చేసుకుంటాము. ఒకవేళ మాటల ద్వారా చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే తదుపరి తమ యాక్షన్ ప్లాన్ ఏంటనేది ప్రకటిస్తామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజిన్ ABN.